భాగ్యనగరం కొత్త అందాలతో మెరిసిపోతోంది. ముచ్చటగొలిపే రంగవల్లులు మనసును దోచేస్తున్నాయి. గొబ్బెమ్మలు, గొబ్బిపాటలతో పడుచుపిల్లల కేరింతలు ఆకట్టుకుంటున్నాయి. తెరమరుగున పడుతున్న సంస్కృతి మళ్లీ జీవం పోసుకుంటోంది. పల్లె వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటోంది. సంక్రాంతి పండగ కావడంతో నగరంలో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజలు పండగ సంబరాల కోసం పచ్చదనం ఉట్టిపడే పల్లెటూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే నగరం సగం ఖాళీ అయింది. మరికొంతమంది కూడా ఊరెళ్లేందుకు రెడీ అవుతున్నారు. కానీ నగరంలో ఉన్నవాళ్లు మాత్రం పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ఇంటి ముందు రంగురంగుల రంగువలను ముస్తాబు చేస్తున్నారు. ముగ్గుల పోటీలతో ఆకట్టుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్లోని సాయిరాం అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. కాలనీ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇట్లా ముగ్గులు పోటీ పెడుతున్నాం కాలనీలో. సంక్రాంతి పండుగకి గ్రామీణ వాతావరణం కనిపిస్తుంటే మా ముగ్గుల పోటీలు అందరూ ఫస్ట్ మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడో బహుమతి అట్లా డిసైడ్ చేసి జడ్జీలు ఇస్తుంటారు. చుట్టుపక్కల మా కాలనీ వాసులే కాక చుట్టుపక్కల నుంచి కూడా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి దగ్గర 50 మంది అండి ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటారండి. ప్రైజెస్ ఫస్ట్ సెకండ్, ఫ్రీ హ్యాండ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్, చుక్కల ముగ్గులకి ఫస్ట్ సెకండ్ థర్డ్, కన్సోలేషన్ ఒక 2, స్పెషల్ కేటగిరీలో 2 ఇస్తారు. మహిళలు రంగురంగుల ముగ్గులతో పోటీ పడ్డారు. తెలుగు సంప్రదాయాన్ని నేటి తరం గుర్తించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అలరించాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లలేకపోయినా తమ కాలనీలో జరిగే ముగ్గుల పోటీలలో పాల్గొనటం ఎంతో ఆనందాన్నిచ్చిందని పలువురు మహిళలు అంటున్నారు. భావితరాలు కూడా పండుగ సంప్రదాయాన్ని తెలుసుకునేందుకు వీలుంటుందని చెప్తున్నారు. థర్డ్ ప్రైజ్ అయినా రావాలని ఉంది. ఇంత కష్టపడి వేసినందుకు. నేను ఇదే మొదటిసారి కాలనీలో పాల్గొండే. ఎప్పుడు మా సొంత ఊరు రాజమండ్రి వెళ్ళిపోతూ ఉంటాను. ఈసారి అనుకోకుండా ఇలా పార్టిసిపేట్ చేశాను. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న పిల్లలకు కూడా ఈ సాంప్రదాయం తెలియాలి. సో మనము పల్లెటూరు నుంచి డిఫరెంట్గా ఉండకూడదని, మన దగ్గర కూడా మన పిల్లలకి ఈ కల్చర్ రావాలని ఇక్కడ ఇన్నోవేటివ్గా ఈ ఐడియా రావడం చాలా బాగుంది. మొత్తం మీద సంక్రాంతి పండగకు సొంతూరు చూడలేకపోయినా పల్లె వాతావరణంలో భాగ్యనగరంలోని సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు.